కొంతమంది పిల్లలు చదవమంటే చాలా ఇట్లా ఇట్లా పడిపోతుంటారు, నిద్ర వస్తుంటది వాళ్ళకు, అది ఇది చేస్తుంటారు. అంటే ఎగ్జామ్స్ టైంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలి పిల్లలకి? ఎగ్జామ్స్ టైంలో అండి పిల్లలకంటే మెయిన్లీ వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెడితే చాలా మంచిది. ఎందుకంటే చాక్లెట్స్ అవి తిన్నాం అనుకోండి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. మామూలుగా అన్నం హెవీ ఫుడ్ మళ్ళీ మసాలాలు ఇలాంటివి తిన్నాం అనుకోండి, అవి తిన్నా కానీ ఎక్కువ నిద్ర వస్తుంది పిల్లలకి. అట్లా కాకుండా వాళ్ళకి కొంచెం సాఫ్ట్గా ఉండేవి ఎనర్జీ డ్రింక్స్, జంక్ ఫుడ్ కాకుండా ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ ఇప్పుడు బయట మార్కెట్లో వస్తున్నాయి, అలాంటివి కూడా కాకుండా ఇంట్లో పాలు లేకపోతే చక్కగా ఏదైనా మజ్జిగలు ఇట్లాంటివి చేసి వాళ్ళకి బాడీ హీట్ అవ్వకుండా కూడా అన్ని రకాలుగా చూసుకోవాలండి. చూసుకొని వాళ్ళకి మామూలుగా ఈజీగా డైజెస్ట్ అయ్యేవి ఏవైతే ఉంటాయో వాటిని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. కూల్ డ్రింక్స్ అట్లాంటివన్నీ అవాయిడ్ చేసేసేస్తే ఓన్లీ కనీసం ఈ ఎగ్జామ్స్ టైం మటుకన్నా అవన్నీ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. జంక్ ఫుడ్స్ అసలు జోలికి వెళ్లకుండా ఉంటే బెస్ట్. చాలా మంది పిల్లలు బుక్స్ పట్టంగానే నిద్ర ఇట్లా వచ్చేస్తుండే కళ్ళల్లో. అట్లా నిద్ర వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం సహజంగా మనకైనా అనుగుణంగానే నిద్ర వస్తుంది. అట్లా నిద్ర వచ్చినప్పుడు ఏం వాళ్ళని పడుకోమని చెప్పండి, వాళ్ళని పడుకోమంటమే. ఆ నిద్ర కళ్ళతో వాళ్ళు చదివి ఈ టైం వేస్ట్, అది నిద్ర ఉండదు ఈ చదువు ఉండదు. అట్లా కాకుండా వాళ్ళని పడుకోమన్నది. పడుకొని ఇది అయిపోయిన తర్వాత నేను 2 hours అయిన తర్వాత నిద్ర లేపుతాను, అప్పుడు లేచి కూర్చొని చదువుకోవాలి. అంటే అప్పుడు వాడికి నిద్ర ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయిపోతుంది, లేచి కూర్చొని చదువుకుంటాడు. అది ఇది కాకుండా మనం చేసాం అనుకోండి చదువు ఉండదు, నిద్ర ఉండదు, వీక్ అయిపోతారు. అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే ఈ టిప్స్ అన్ని పాటించుకున్నారనుకోండి, ఎగ్జామ్ లో పిల్లలు మాత్రం కాన్సన్ట్రేషన్, మెయిన్ పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జామ్ కి వెళ్లే ముందు పేరెంట్స్ పిల్లల మీద ఎలాంటి జాగ్రత్త అంటే, కొంతమంది పెన్నులు మర్చిపోతారు, కొంతమంది కంపాస్ మర్చిపోతారు, కొంతమంది బుక్స్ మర్చిపోతారు, కొంతమంది హాల్ టికెటే మర్చిపోతారు. ఇలాంటి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళు? ఇవన్నీ ఎగ్జామ్ కి వెళ్లే ముందు రోజు రాత్రే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఎగ్జామ్ హాల్ టికెట్, పెన్సిల్, ఎరైజర్, వాళ్ళకి కావాల్సిన జామెట్రీ బాక్స్, హాల్ టికెట్, ఇవన్నీ అన్ని పెట్టి పేరెంట్ చూసుకోవాలి. పేరెంట్ కాకుండా పిల్లలకు కూడా నేర్పించాలి. అంటే అన్ని పేరెంట్స్ చెయ్యాలని కాదు, పిల్లలు కూడా నేర్పించాలి. నీ హాల్ టికెట్ నీ దగ్గర ఉందా, లేకపోతే డిపెండ్ అవుతారు, అమ్మ నువ్వు పెట్టలేదు వీళ్ళ మీద నెడతారు. అట్లా కాకుండా నువ్వే పెట్టుకో, రేపొద్దున నన్ను అడగు. రేపొద్దున వేసుకోవాల్సిన డ్రెస్, ఎగ్జామ్కి వెళ్ళాలి యూనిఫామ్ ఉంటే యూనిఫామ్ ఓకే, నీకు కావాల్సినవన్నీ షూస్ దగ్గర నుంచి అన్ని రాత్రే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నువ్వు ఎంత పనిలో ఉన్నా ఎంత చదువుతున్నా అమ్మ చేయకూడదు. ఎందుకంటే అమ్మ చేయడం అలవాటు అయింది అనుకోండి, వీళ్ళకి అదే రొటీన్ అవుతూ ఉంటుంది. అమ్మ చేస్తుంది లేదంటే నువ్వే మర్చిపోయావు, ఇక ఆ తర్వాత ఫాదర్ మళ్ళీ మదర్ని అంటాం, ఇలాంటివన్నీ. అట్లా కాకుండా నీకు నువ్వే అన్ని చేసుకో. కాకపోతే మదర్ ఏం చేయాలంటే వాళ్ళు పడుకున్న తర్వాత మదర్ అన్ని చెక్ చేసుకోవాలి మళ్ళీ. అంటే పిల్లలు పడుకున్న తర్వాత చెక్ చేసుకున్నారు అనుకోండి, వీడు పెట్టుకున్నాడు ఓకే, లేనిది ఏదన్నా ఉందనుకోండి, నాన్న పొద్దున్నే లేదు నువ్వు అది పెట్టుకున్నావా చూసుకో ఒకసారి, మళ్ళీ అన్ని ఒకసారి చెక్ చేసుకొని నిదానంగా చెప్పాలి. కసురుకొని వాళ్ళని ఆ టైంలో వాళ్ళు ఇరిటేట్ అయ్యేలాగా పెద్ద పెద్దగా అరుచుకొని ఇది చేశారు, వాళ్ళ తినక వెళ్తారు, టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, వీళ్ళకి ఇదిగా ఉంటుంది. వీళ్ళు ఈ టెన్షన్లో అరిచారు అనుకోండి, వాళ్ళు ఇంకా హైపర్ అయిపోతారు. ఇప్పుడు పిల్లలు చాలా మటుకు హైపర్ అవుతున్నారు కదా, అట్లా ఉంటారు. అట్లా కాకుండా అంత ప్లెజెంట్ గా చేసుకున్నాం అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. సిబిఎస్ఈకి స్టేట్ సిలబస్ కి డిఫరెన్స్ ఏముంటది మేడం? ఎందుకు చాలా మంది సిబిఎస్ఈ మీదనే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు స్టేట్ కన్నా? అంటే ఇప్పుడు మన ఎంసెట్ ఇవన్నీ కూడా సిబిఎస్ఈ ఇదైపోయినాయి కదా, మొత్తం అన్ని సిబిఎస్ఈలో ఏం లేదు సార్, అంతా అక్కడ యాక్టివిటీస్ టైప్ లో ఉంటాయి. పిల్లవాడు ఓన్ క్రియేషన్ చేసుకోవడం, ఓన్ గా వాడు ఆ లెసన్ చదువుతాడు, లెసన్ లో ఉన్న యాక్టివిటీస్ అన్ని చేయిస్తారు. మామూలు మన స్టేట్ సిలబస్ లో అనుకోండి మామూలుగా చెప్తూ ఉంటారు, ఏవో మనకు కావాల్సిన సైన్స్ ల్యాబ్ లో కొన్ని ప్రాక్టికల్స్ చేయిస్తారు, అయిపోతుంది. కానీ సిబిఎస్ లో మాత్రం ఏంటంటే ఎవ్రీది వాళ్ళకి యాక్టివిటీనే. ప్రతి లెసన్ చివర ప్రతి లెసన్ కి సంబంధించి యాక్టివిటీ. మ్యాథ్స్ ఉందనుకోండి, ట్రయాంగిల్స్ ఉంటే ట్రయాంగిల్స్ సంబంధించిన యాక్టివిటీ, సర్కిల్స్ ఉంటే సర్కిల్కి సంబంధించిన యాక్టివిటీ, ఇలా ప్రతి దానికి యాక్టివిటీనే సిబిఎస్ఈ. అందువల్ల ఏమవుతుందంటే అంతకుముందంతా స్టేట్ సిలబస్ అయిపోయింది, ఇప్పుడు ఎంసెట్ కి వాటికి నీట్ వచ్చింది కాబట్టి అన్ని కూడా సిబిఎస్ఈ సిలబస్ అయిపోయినాయి. సో దాని ద్వారా సిబిఎస్ఈకే ఎక్కువ మొక్కు చూపుతున్నారు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఓన్ థింకింగ్, ఓన్ క్రియేటివిటీని బయటికి తీసుకొస్తారు.